ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని వంగవీటి రాధల కలయిక మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా రాధా కాశీలో పిండ తర్పణం చేశారు. ఈ సమయంలో రాధతో కొడాలి నాని ఉన్నారు. ప్రస్తుతం కొడాలి నాని వైసీపీలో ఉండగా రాధా టీడీపీలో ఉన్నారు. వీరిద్దరూ కలవడంపై రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. రాధా వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి కొడాలి నాని వంగవీటి రాధ కలయికపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరూ స్నేహితులు, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. కార్యక్రమాలు, ఫంక్షన్స్లో పలకరించుకుంటారు. రంగ వర్ధంతి, జయంతి కార్యక్రమాల్లో కూడా కలుస్తూ ఉంటారు. అయితే వీరిద్దరి తాజా కలయిక మాత్రం హాట్ టాపిక్గా మారింది. రాధా, కొడాలి నాని ఈ ఇద్దరు ఎప్పుడు కలుసుకున్నా రాధా వైసీపీలోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో విజయవాడలో బలమైన వ్యక్తిని తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే వైసీపీలో ముఖ్య నాయకుడు, రాధాకు అత్యంత సన్నిహితుడు అయిన కొడాలి నాని ద్వారా వంగవీటి రాధను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందులో భాగంగానే రాధాతో కలిసి నాని కావి వెళ్ళాలని ఒప్పుకుంటున్నారు. అయితే మేము ఫ్రెండ్స్ మాత్రమే, స్నేహంలో భాగంగానే కాశీ వెళ్ళాను అని కొడాలి నాని చెబుతున్నప్పటికీ దీని వెనుక రాజకీయపరమైన వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు రాధా. కానీ టీడీపీలో యాక్టివ్గా ఉండడం లేదు. ముఖ్యమైన కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు. దీంతో ఇటీవల రాధా జనసేనలోకి వెళ్తున్నారనే ప్రచారం కొంతకాలం సాగింది. తాజాగా కొడాలి నాని రాధతో కలిసి కాశీ వెళ్లడంతో మళ్ళీ రాధా వైసీపీలోకి వెళ్లబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇటీవల వంగవీటి రాధాకు వివాహమైంది. పెళ్లి తర్వాత ఆయన ఎక్కడ పెద్దగా కనిపించలేదు. కొద్ది రోజుల క్రితం కొడాలి నాని, రాధాలు ఒకే వేదికపై కనిపించారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ ప్రముఖ ఫిలిం ఎగ్జిబిటర్ల తుమ్మల రాము ఇంట జరిగిన కుటుంబ శుభ కార్యక్రమంలో వీరిద్దరూ కలుసుకున్నారు. చాలాసేపు మాట్లాడుకున్నారు కూడా. అదేవిధంగా రాము సోదరి కుమారులు నితీష్ల నూతన పంచల బహుకరణ కార్యక్రమంలో నాని, రాధాలు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఇలా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వీరిద్దరూ పలుమార్లు ఒకే వేదికను పంచుకోవడం హాట్ టాపిక్గా మారింది. వచ్చే ఎన్నికల వ్యూహాల్లో భాగంగా వైసీపీ రాధాను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేలా నాని పంచుతుందనే చర్చ నడుస్తుంది. అయితే వీరిద్దరికి కలయికను తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు కొందరు. కొడాలి నాని, రాధాలు ఎప్పటి నుంచో స్నేహితులు. ఆ కారణంగానే పలు సందర్భాలు కలుసుకున్నారని, అందులో రాజకీయ కోణాలు ఏమీ లేవని రాధా వర్గీయులు, టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడాలంటే వంగవీటి రాధా స్పందించి పార్టీ మారే విషయంపై క్లారిటీ ఇవ్వాల్సింది.